ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు రేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. యథావిధిగానే అసెంబ్లీ సమావేశాలు అనగానే వార్లు, ప్రతివాదులు, లేదనుకుంటే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, లేదనుకుంటే అభివృద్ధి, సంక్షేమం, ఇలా ఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఈ అంశాలపైన ప్రధానంగా కొన్ని రోజుల పాటు కొనసాగేటువంటి ప్రక్రియ అసెంబ్లీ సమావేశాలు. కానీ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేటువంటి అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా లేదా, హాజరైతే ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో, లేదంటే హాజరు కాకపోతే ఒక అధికార పక్షం మాత్రమే మాట్లాడబోతుంది, చేసినటువంటి అభివృద్ధిని ఏ విధంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అసెంబ్లీ వేదిక అనే దానిపైన ఇప్పుడు ఏపీలో ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అయితే గతంలో మనం చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలను పట్టుకుని అసెంబ్లీకి వెళ్ళారో, వెళ్ళి ఒక 2 మినిట్స్ కూడా లేకుండానే మళ్ళీ బయటకు వచ్చినటువంటి ఆ సంఘటన మనం అసెంబ్లీలో చూసాం. అది గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు. కానీ మళ్ళీ ఇప్పుడు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల పట్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నారు తమ 11 మంది ఎమ్మెల్యేలతో కలిపి అనేటువంటి టాక్ నడుస్తూ ఉంటే, ఓవైపు కూటమి ప్రభుత్వం నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీకి వచ్చే దమ్ముందా, లేదనుకుంటే ప్రజా సమస్యలపై పోరాడి అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలపై నువ్వు లేవనెత్తేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటి సవాల్ను నేరుగా పబ్లిక్ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎందుకు అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారని అనుకుంటే, ఇక్కడ చాలా మనకు టెక్నికల్ ఇష్యూస్ చాలా చూసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అంత పబ్లిక్లో మీటింగ్లో సవాల్ విసిరారంటే ఆయనకున్నటువంటి ధైర్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో రారు కాబట్టి అనే ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుండొచ్చు అని అనుకుంటుండే. అదే వైసీపీ పార్టీకి ఎందుకు అంత ధైర్యంగా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము అసెంబ్లీకి వస్తాం, ప్రజా సమస్యలపై పోరాడతామని గట్టిగా ఎందుకు మాట్లాడుతుందంటే, అదే ప్రతిపక్ష హోదా అధికార పార్టీ వైసీపీకి ఇవ్వదు కాబట్టి అనే ధైర్యంతోనే వాళ్ళు అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటే, వాళ్ళు ఎలాగో రారు కాబట్టి మీకు దమ్ముందా, మీరు వచ్చే ఛాన్స్ ఉందా, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడగలరా అనేటువంటి డైలాగులు వాళ్ళు కొడుతున్నారంటే, వాళ్ళు ఎలాగ రారు కాబట్టి ఖచ్చితంగా మనమే మళ్ళీ అసెంబ్లీలో మనమే మాట్లాడుకోవాలనేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే వాళ్ళు కూడా అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2 టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు అనే ధైర్యం వీళ్ళకుంటే రారు అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ టెక్నికల్గా ఏది అనుకుంటే, ఒక అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావనకు రావాలంటే ఖచ్చితంగా అది ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉండి తీరాలి. అది వైసీపీనా ఇంకో పార్టీనా పక్కన పెడితే ఖచ్చితంగా అధికార పార్టీకి నిలదీయాలంటే హక్కు ఎవరికి ఉంటుంది, ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాల్సినటువంటి మెజారిటీ లేదు కాబట్టి, సో కనికరించి ఒకవేళ అధికార పార్టీ కానీ ఇచ్చుండుంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీకే ఇవ్వాలి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ అసెంబ్లీలో లేదు కాబట్టి అలాంటి పార్టీకే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో ఆ పార్టీకి మాత్రమే అధికార పార్టీ ప్రతిపక్ష హోదా కల్పించాలి. అది నిర్ణయించాల్సింది ఏంటంటే అధికార పార్టీ. సో ఇప్పటికీ గత అసెంబ్లీలో చూసాం, ఇప్పుడు రేపు పొద్దున ప్రారంభం కాబోతున్న సమావేశాలు చూసినా ఇప్పటికీ కూడా అఫీషియల్గా కానీ అన్అఫీషియల్ కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వబోతున్నాము అనేటువంటి విషయాన్ని అయితే ఎక్కడా కూటమి ప్రభుత్వం ప్రస్తావించలేదు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఒక క్యూరియాసిటీ, ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అనేటువంటి సంకేతాలు పలు చోట్ల అక్కడక్కడ మీడియాలో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. సో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. దానికి కౌంటర్ వేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగానే ఆయన కూడా చెప్తూ ఉన్నారు, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము లేదు కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి, ఒక అసెంబ్లీలో పోరాడాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగానే మా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తాడు, లేదనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇంకో లాజిక్ ఏంటంటే ప్రతిపక్ష హోదా కల్పించకపోతే యాజ్ ఏ ఎమ్మెల్యేగా మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఉన్న తేడా ఏంటంటే అసెంబ్లీలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే జూమ్ చేసి ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడికి ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటే ఆయనకి ప్రతిపక్ష కోటాలో కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువగా సమయం కేటాల్సింది ప్రతిపక్ష నాయకుడికి కేటాయించాలి. ఇది అసెంబ్లీ రూలు. సో అలాంటి సందర్భాల్లో ఒక ఎమ్మెల్యేగా హాజరైతే ఖచ్చితంగా కొంత టైం మాత్రమే, ఏదైతే అసెంబ్లీ షెడ్యూల్ ప్రకారంగా ఉంటుందో ఆ టైం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కేటాయించబడుతుంది. సో అలా కాకుండా ప్రజా సమస్యలపై ప్రస్తావించాలంటే
కొంత టైము ఎక్కువగా ఉండాలి. సో అలాంటి టైం కావాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి కాన్సెప్ట్తో వైసీపీ ఇప్పటికీ కూడా దానికే స్టిక్ అనే ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే వైసీపీ చెప్తుందేంటి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు దమ్ముందా, ధైర్యం ఉందా అనేటువంటి డైలాగ్కి ఖచ్చితంగా మేము ఆన్సర్ చేయగలుగుతాం. అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల మీ 1.5 ఇయర్ పరిపాలన ఎలా ఉందనే దానిపైన విమర్శించి దాన్ని ఎండగట్టేంత ధైర్యం మా దగ్గర ఉంది. ఖచ్చితంగా మాకు కొంత సమయం కావాలి అసెంబ్లీలో మాట్లాడాలంటే అనేటువంటి కాన్సెప్ట్తోనే ఈ రోజుకి కూడా వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ కీలక నేతలు కావచ్చు, వీళ్ళందరూ పదే చెప్తున్నటువంటి మాట. మరి అలాంటి సందర్భంలో ఇప్పటికైనా సరే మరి కూటమి ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిజంగా మంచి పరిపాలన చేసి ప్రజల యొక్క మన్నలు పొంది ఉండుంటే మరి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా, ఏది మాట్లాడతారో చూడొచ్చు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి కామెంట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ గతంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇదే స్టోరీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగింది. ఏంటి, ఎప్పుడైతే వైసీపీ అబ్జల్యూట్ మెజారిటీతో అధికారం చేపట్టి 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారో ఆ సందర్భాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కౌంటర్ చేశారో అది ఒకసారి మనం రివైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా డైలాగులు టీడీపీ ప్రభుత్వానికి వేశారు. ఎందుకంటే మేము గేట్లు తెరిస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనేటువంటి డైలాగులు కూడా వేశారు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష హోదా కలిగింది టీడీపీ ప్రభుత్వం. సో వాళ్ళకి ఇప్పుడున్న తేడా ఏంటంటే అప్పుడు టీడీపీ హోదా ప్రతిపక్ష హోదా సాధించింది టీడీపీ పార్టీ, ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాలేకపోయింది. సో అలాంటి సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి డైలాగులు ఏంటంటే, మేము తలుపులు తెరిస్తే చాలామంది మా పార్టీలోకి వచ్చేటందుకు రెడీగా ఉన్నారు, మేము తలుపులు తెరిస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనేటువంటి డైలాగులు వేసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నేతలని ఏ విధంగా కించపరిచారో అసెంబ్లీలో మనందరం చూసాం. సో దాన్ని రివెంజ్ తీర్చుకునే భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించకూడదు, ఆ పెయిన్ ఏంటో తెలియాలి, ఆ బాధ ఏంటో తెలియాలని ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా కల్పించలేదేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పటికే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు, లోకేష్ లాంటి నాయకులు చాలా సందర్భాలు చెప్పారు, మేము వ్యక్తిగతంగా రాజకీయ దాడులకో లేదా కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మొత్తం పాదయాత్ర చేసి ఉండేవారే కాదు. సో టీడీపీ సిద్ధాంతాలు కావచ్చు, టీడీపీ నమ్మకం కావచ్చు, టీడీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో కావచ్చు, ఏ విధమైనటువంటి ఎవరికి ఎటువంటి చెడు కలిగించకుండా, ప్రజలకు ఎటువంటి హాని కలిగించకుండా అల్టిమేట్గా నందమూరి తారక రామారావు గారి ఆశయంతోనే ఈ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆ పార్టీ నొక్కి చెప్పింది. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ పట్ల లేదంటే కొన్ని స్టేట్మెంట్స్ పట్ల ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలామంది నాయకులు అలాగే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి లీడర్లు కూడా దాని మీద కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల పట్ల మళ్ళీ ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసెంబ్లీలో కూర్చుంటే ఒక సాధారణ ఎమ్మెల్యే కూర్చోవాలని ఒక ఇంటెన్షన్తోనే ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళడం లేదు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో అలాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, ప్రజలు ఏ స్థానంలో నిలబెట్టినా ఆ స్థానానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పొలిటీషియన్ది ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మీకు హోదా కల్పించినప్పుడు మీరు ముఖ్యమంత్రి తరహాలో 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని పులివెందుల ప్రజలు తమ సమస్యలను వెత్తి చూపి పరిష్కారానికి కృషి చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీరు అట్లీస్ట్ అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీ పదవికి మీరు ఎంత న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేనే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడతామని అనుకుంటే ఎమ్మెల్యేగా మీరు ఎందుకు అలాంటప్పుడు అన్ఫిట్ కదా, అలాంటప్పుడు మీరు మీ పదవికి రాజీనామా చేసి మీరు ఒక సాధారణ వైసీపీ కార్యకర్తగా ఉండొచ్చు కదా అని ఒక రకమైనటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డిపై వెలువెత్తుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పుడు కూడా పబ్లిక్ ఓరియంటెడ్లో చూసుకుంటే యాజ్ ఎ పబ్లిక్గా ఒక ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినప్పుడు, ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో సుమారుగా ఒక 20 లక్షల మందో లేకపోతే 30 లక్షల మందో లేదా 10 లక్షల మందో 15 లక్షల మంది జనాభా ఉంటే ఖచ్చితంగా అందులో ఒకరికే ఛాన్స్ వస్తుంది ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం. సో అలాంటి సందర్భాల్లో కొన్ని లక్షల మంది వెనకాతల నిలబడి మీకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అల్టిమేట్గా ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండి ప్రజలకి సేవ చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడేటువంటి హక్కు మీకు ఉంది. కాబట్టి మీరు దాని ప్రకారంగానే సరే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా ఓకే మీకు ప్రతిపక్ష హోదా లేదు, మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించే ఛాన్స్ మీకు ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించారు, మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మీ నియోజకవర్గాల కోసమైనా పోరాడే ఛాన్స్ ఉంది కదా. ఎందుకంటే గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు రాలేదు, చంద్రబాబు నాయుడు గారి మధ్యలో
అలిగెలిపోయారు, లేదనుకుంటే మళ్ళీ గెలిచాక వస్తాం అనేటువంటి డైలాగులు మనం చూసాం. సో మళ్ళీ అదే ధోరణి మీరు కొనసాగితే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు వాడుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ విజయం సాధించిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో గడువు పెడతాం అనేటువంటి డైలాగ్ని కూడా మీరు వాడుకోవచ్చు. కానీ అట్లీస్ట్ మీరు ఒక గంట అయినా ఒక రోజైనా సుమారుగా 10-15 రోజులు మీరు అసెంబ్లీ సెషన్స్ కొనసాగితే అట్లీస్ట్ మీరు 1 అవర్ కూడా వెళ్ళి అసెంబ్లీలో నిలబడి లేదా అసెంబ్లీలో కూర్చున్నటువంటి అవకాశం కూడా మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా ప్రజల్లో చాలా రకమైనటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇదే ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక ఎమ్మెల్యే ఎన్ని రోజులైతే అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటారో ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ కూడా ఉండదు. యాజ్ పర్ అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా స్పీకర్కి ఆ రైట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఇన్ని రోజుల్లో ఇన్నిసార్లు ఇన్ని అసెంబ్లీ సమావేశాల్లోగా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కాకపోతే వారిని అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేసే రైటు స్పీకర్కి ఉంటుంది కాబట్టి సో దానిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా మాకు రైట్ ఉంటుంది కాబట్టి మా పార్టీ నిర్ణయం మేరకు ఖచ్చితంగా క్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేయాలన్నటువంటి ఆలోచించాల్సిన సమయం కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఆయన అన్నట్టనే ప్రజా సమస్యలపై పోరాడి మా దగ్గర నుంచి సమస్యకు సొల్యూషన్ ఎదుర్కొని మళ్ళీ ప్రజల్లో ఖచ్చితంగా మంచి మనలు పొందుతారని అనుకుంటున్నామనేటువంటి వ్యాఖ్యలు రఘురామకృష్ణరాజు గారు ఇటీవల చేశారు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పటికైనా సరే వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్ళి, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ఎవరికో ఒకరికే ఒక ఛాన్స్ వస్తుంది. అది కాన్స్టిట్యున్సీలో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఉంటే అందులో ఒకరికే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఆ ఒక్కరి ఛాన్స్లో మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అన్యాయం చేయకుండా వారి సమస్యలని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేటువంటి ఆకాంక్షలో ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి సో ఈ ప్రతిపక్ష హోదా ఏమో మళ్ళీ మీరు ప్రజల తరపున ఖచ్చితంగా మళ్ళీ పోరాడి ప్రజా సమస్యలను బయటికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు ఏ విధమైనటువంటి మళ్ళీ ముఖ్యమంత్రి హోదా రావచ్చేమో. ఎందుకంటే గత ఎన్నికలు మనం పరిశీలించినట్లయితే ఇదే టీడీపీ పార్టీ 21 సీట్లకే పరిమితమైంది. సో ఆ రోజు ప్రతిపక్ష హోదా కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పూర్వవైభవం వస్తుందా అనేటువంటి అనుమానం చాలామంది కలిగింది. కానీ అలాంటిది ఈరోజు 150 సీట్లు మళ్ళీ పైగా ఈరోజు మళ్ళీ సాధించి మళ్ళీ అధికారం చేపట్టింది కూటమి ప్రభుత్వం. సో అలాంటి పరిస్థితి మళ్ళీ వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ అరెస్టులు, మీ రాజకీయాలు, మీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యక్తిగతంగా పక్కన పెట్టి ఖచ్చితంగా మీరు ప్రజల్లో తిరిగితే ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఉన్నటువంటి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడి ఖచ్చితంగా ప్రజల పక్షం నిలబడితే అట్లీస్ట్ మీ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ మీకు ఉనికి చాటుకొని మీరు మళ్ళీ అధికారంలోనే లేదనుకుంటే ఎమ్మెల్యేగానే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో రేపు నుంచి జరగబోతున్నటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల పట్ల రాష్ట్రం మొత్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ వైసీపీ చెప్పినటువంటి డైలాగ్ ప్రకారంగా మళ్ళీ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి సమస్యలపై పోరాడతారా, లేదనుకుంటే యాజ్ యూజువల్గానే అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టబోతున్నారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం.